హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతీస్ జర్నీ. ఎలా ఉన్నారు? అందరూ బాగుండారని అనుకుంటున్నాను. ఎస్టర్డే అయితే నేను ఒక చికెన్ పికిల్ వీడియో పెట్టాను. అదైతే అస్సలు బాగలేదని చెప్పి మళ్ళీ నేను హోమ్ మేడ్ నేనే ప్రిపేర్ చేశానండి. పీజీలో అయితే అన్ని వస్తువులన్నీ తెచ్చుకున్నాను. ఏమేమి కావాలనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అంతా నేను మిక్సీ నూరి క్లియర్గా చేశాను. ధనియాలు కానివ్వండి, ఇలాచి, అనాస పువ్వు, స్టార్, చెక్క అన్నీ తెచ్చుకున్నాను. ఫస్ట్ ధనియాలు అయితే లైట్గా వేయించుకున్నాను, బాగా వేగించుకున్నాను. తర్వాత చికెన్, అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కొంచెం సేపు దాంట్లో వాటర్ అంతా వచ్చి ఇమిరేలాగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. బాగా కలిపి కొద్దిసేపటి తర్వాత చూసారంటే కొంచెం వాటర్ అయితే ఇదైంది. ఇప్పుడు నేను కాంచి చల్లార్చుకున్న ఇది ధనియాలు అయితే మిక్సీలో వేసి ఫస్ట్ పొడి చేసుకోవాలి కదా. కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏమేమి వేస్తున్నాను చూడండి. ధనియాలు వేసుకుంటున్నాను. దాని తర్వాత ఈ బిర్యానీలో అయితే వేస్తాను కదా, ఇవి మొగ్గ సంథింగ్ ఇవన్నీ చూపిస్తున్నాను. అవన్నీ మీరు వేసుకోండి. ఇది స్టార్స్, అది 2 అయితే సరిపోదండి, అందుకని కొన్ని ఒక 4-5 స్టార్స్. నేనైతే 1 kg చికెన్కి చేస్తున్నాను. మీరు కూడా చూసి క్వాంటిటీ చేసుకోండి. ఇంకా అయితే ఇలాచి ఫ్లేవర్ కోసం, ఇంకా అన్నీ అంటే పీజీలోంచి తెచ్చుకున్నాం కదా, కొంచెం చింపి వేయడానికి టైం పడుతుంది. ఇది చెక్క, లవంగాలు, స్టార్స్, ఇలాచి, అనాస పువ్వు, అన్నీ వేసి మిక్సీ, ఇది అనాస పువ్వు అన్నీ మిక్సీకి వేసేయాలి. తర్వాత ఒకసారి చికెన్ సైడ్కి వెళ్ళి చూద్దాం వాటర్ ఏమైనా ఇమిరినాయా లేదా అని. లేదండి, అలానే ఉంది. మిక్సీ కొట్టేశాను, రెడీగా పక్కన పెట్టేశాను. తర్వాత వాటర్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది పీసెస్ నుంచి. అదంతా బాగా వాటర్ అంతా ఇమిరిపోవాలి లోపలనే. కాబట్టి బాగా కలిపి మళ్ళీ హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి. ఎందుకంటే దీంట్లో వాటర్ అయితే ఎక్కువ ఉంది, కింద మాడే అవకాశం ఏం లేదు. ఫ్రెష్గా బాగానే అనిపిస్తుంది అని చెప్పి హై ఫ్లేమ్లోనే పెట్టాను. ఇంకా కొద్దిసేపు తర్వాత చూద్దాము మళ్ళీ ఎలా ఉంటుంది ఏమని. ఓకే, చూడండి, మ్యాక్సిమం అంతా వాటర్ ఇంకిపోయింది. ఇప్పుడైతే ఇది కొంచెం రెడీగానే ఉంది, అందుకని ఆ చికెన్ అంతా పక్క తీసి పెట్టాను. అదే బౌల్లో నేనైతే 1/2 లీటర్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే అది కేజీ చికెన్ కాబట్టి కొంచెం బాగా ఇది అవ్వడానికి 1/2 లీటర్ అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వెతికాను, నాకు ఇక్కడ దొరకలేదు. సో గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నాను. పీజీలో ఉంటాం కదండి, ఏది అవైలబుల్లో ఉంటే అది. కాకపోతే టేస్టీగా చేయాలని చెప్పి. ఇంకోటి ఏమంటే, మీరు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు మీ హ్యాండ్స్కి కానీ అక్కడ మీరు చేస్తున్న దానికి కానీ దేనికి వాటర్ అనేది తగలకుండా చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే చికెన్ పికిల్ కాబట్టి ఇది అవ్వకుండా చెడిపోకుండా ఉంటుంది. చూసారా, ఆయిల్ అంతా కొంచెం వేసాక కొంచెం బాగా ఆయిల్ హీట్ అయ్యే వరకు గమ్మునుండాలి. మా ఫ్రెండ్ అయితే ఇంకా పిండేస్తుందండి దాన్ని. ఇంకైతే మనం తీసి పెట్టుకున్న చికెన్ ఇది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అది పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ అది ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా హీట్ అయ్యింది అని మనకు అనిపించినప్పుడు ఆ చికెన్ పీసెస్ తీసి దీంట్లో వేసేయాలండి. అది వేసిన తర్వాత ఇలా అయితే అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేయాలండి. దాంట్లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి కారం, మిగిలిన మనం రుబ్బుకొని పెట్టుకున్న మసాలా, తగిపడిన ఉప్పు వేసుకొని కొంచెం బాగా తిప్పుకోవాలండి. బాగా కలుపుకునేసి ఒక నిమ్మకాయ అయితే పిండాలండి. నేను ఇది వీడియో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మరి అందరూ తిని టేస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.